బుధగ్రహము, దాని విశేషాలు అని చెప్పుకునే ఈ బుధగ్రహ సిరీస్కి పునఃస్వాగతము. ఇప్పుడు మనం చెప్పుకుందాం బుధగ్రహము రచన. ఇది శీర్షిక దీనికి. మనిషి మాట్లాడే ఒక మాట గాలిలో కలిసిపోతుంది. మనిషి వ్రాసిన ఒక మాట కాలాన్ని దాటుతుంది. ఈరోజు మనము వేదములు, ఉపనిషత్తులు ఇత్యాదులు అధ్యయనము చేస్తున్నామంటే, మహాకావ్యాలు చదువుతున్నామంటే, మహద్గ్రంథాలు మనం చదువుతున్నాము అంటే, ఈ సాంకేతికపరమైన ఈ పుస్తకాలు తెలుసుకుంటున్నామంటే అదంతా కూడా రాత వలన జరిగినవి. ఎవరో ఒకరు తమ ఆలోచనలు లిఖించారు. ఎవరో ఒకరు ఇతరుల ఆలోచనలు కూడా క్రోడీకరించి లిఖించారు. అదే రచన. రచన కేవలము అక్షర సమూహము కాదు, అది కాలముతో చేసే సంభాషణ. కాలముతో చేసే సంభాషణ అన్నమాట. ఒక మాట, ఒక పుస్తకము, ఒక నాగరికత, ఒక మనిషి పలికిన మాట కొంతమందిని మాత్రమే చేరుతుంది. అదే మాట గ్రంథంగా మారితే తరతరాలకు చేరుతుంది. అందుకే భారతీయ జ్ఞాన సాంప్రదాయంలో మాట్లాడే గురువు కంటే రాసిన గురువుకే ఎక్కువ తరాలు ఆయన ప్రభావితం చేయగలిగాడు, చేస్తాడు కూడా. బుధగ్రహం రచనకి ఎందుకు కారకమవుతుంది? రాయటం అంటే తెలిసిన విషయం కాగితం మీద ఉంచటం కాదు, ఆలోచనని క్రమబద్ధం చేయటం, వాక్య నిర్మాణ పటిమ. అది అక్కడ చెప్తోంది. అది భావాన్ని స్పష్టంగా వ్యక్తీకరించగలగటం, క్లిష్టమైన విషయాలను సులభంగా చెప్పగలగటం. ఈ మూడు శక్తులు కలిసినప్పుడే రచన పుడుతుంది. జ్యోతిష్య సాంప్రదాయము రచనా నైపుణ్యాన్ని బుధగ్రహానికి దాని యొక్క గుణాలతో అనుసంధానం చేసింది. మొదటి రచయిత ఎవరు అని ఒక ప్రశ్న వేస్తే, ప్రపంచంలో మొదటి రచయిత ఎవరు? దానికి చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ సమాధానాలు చెబుతారు. కానీ మన భారతీయ సాంప్రదాయము ఒక అందమైన భావాన్ని చెప్తుంది. మొదటి రచయిత సత్యాన్ని గమనించినవాడు, తర్వాత దానిని మాటగా చెప్పినవాడు, చివరికి దానిని లిఖించినవాడు. ఈ మూడు దశలను చేర్చితేనే ఒక గ్రంథం తయారవుతుంది. వాడే. ఇక్కడ ఒక చిన్న కథ. మళ్ళీ ఒక శిష్యుడు గురువుగారిని ఒక సందేహం వ్యక్తపరిచాడు. ఏమని అడిగాడు? ఆచార్య, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కానీ చదవటంలో, రాయటంలో సంతోషంగా రాయలేకపోతున్నాను. అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి, నీవు చదివిన దానిని నీ జీవితంలో ఎంతవరకు ఆచరించావు అని అడిగాడు. అప్పుడు శిష్యుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు గురువు అన్నాడు, జీవించని ఆలోచన రచనకు నిలబడదు, వ్రాయటానికి అర్హత కాదు. ఒక్క వాక్యం కూడా నువ్వు రాయలేకపోతావు. అందుకే ఈ ఒక్క వాక్యము ప్రతి రచయిత జీవితానికి మార్గదర్శకం అవుతుంది. కలము ఒక బాధ్యత. కత్తి మనిషిని గాయపరచగలదు, కానీ ఒక తప్పు ఆలోచన తరాలని గాయపరచగలదు. అందుకే రచయితకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత అతి గొప్పది. ఆయన రాసే ప్రతి వాక్యము ఎవరి మనసులోనూ కూడా ఒక గాయపరిచే విషయంగా అవ్వకూడదు. ఒక విత్తనముగా కావాలి, జ్ఞాన వృక్షముగా మారాలి. లేకపోతే అపోహలనే చిట్టెడువులుగా మారిపోతాయి, ఎవరికి ఉపకారం ఉండదు. అవి రచయిత నిజాయితీపై ఆధారపడి ఉంటుందండి. అది ఇప్పుడు బుధగ్రహము, సత్యము. ఈ సత్యము బుద్ధి, సత్యము లేకపోతే చతురతగా మారిపోతుంది. అంటే ఎలా కావాలో అలా చెప్పుకుంటుంటాడు వాడు. అదే చతురత. బుద్ధి చతురత అంటే అది గొప్ప విషయం అవదు చాలా చోట్ల. రచన సత్యము లేకపోయినా ప్రచారంగా మారుతుంది, కానీ ఉపకారం లేదు. వాక్చాతుర్యము, ధర్మము లేకపోతే మోసకారిగా మారిపోతారు వాళ్ళు. మోసంగా మారుతుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఆ వాక్చాతుర్యంతోనే బోల్డ్ మోసాలు చేసేస్తున్నారు జనం కూడా. అందుకే బుధగ్రహ తత్వంలో సత్యం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకోవాలి మళ్ళీ. ఒక వృద్ధ లేఖకుడు, అంటే ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ ఉంది రచయిత, ఒక రాజ్యసభలో 80 సంవత్సరాల వృద్ధుడు ఆయన, గ్రంథాలు రాసే వ్యక్తి ఆయన. ఒకరోజు ఒక యువకుడు ఆయన్ని అడిగాడు, తాతయ్య, మీరు ఒక్క అక్షరం తప్పు రాస్తే ఏమవుతుంది? ఎవరు గమనించగలరు? మీరు అసమాను రాసింది చదువుకుని చూసుకుని సరి చేసుకుంటూ ఉంటారు ఎందుకు అని ప్రశ్నించాడట.
అప్పుడు ఆ వృద్ధ రచయిత అంటే గ్రంథస్థుడు, గ్రంథకారుడు అవుతాడు ఆయన చెప్పాడు, ఈ ఒక్కరోజు ఎవరూ నన్ను గమనించకపోవచ్చు, కానీ వందల సంవత్సరాల తర్వాత ఈ గ్రంథాలను చదివే ఎవరైనా నా తప్పును నిజమని నమ్మితే ఆ తప్పుకు నేను బాధ్యుడినవుతాను, ఆ సమాజాన్ని నేను పాడు చేసిన వాడిని అవుతాను అని చెప్పాడు. అప్పుడు ఆ యువకుడు విషయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, రచయిత, ఆచార్యుడికి రచయితకి ఎలాంటి సంబంధం ఉంటుందని చెప్తాను మీకు నేను. ఒక తరగతిని ప్రభావితం చేయగలడు ఒక ఉపాధ్యాయుడు. ఒక మంచి గ్రంథము వేల తరాలని ప్రభావితం చేస్తుంది. ఒక ఉపాధ్యాయుడే మంచి బోధనా గ్రంథం తయారు చేస్తే చాలామంది చదువుకుంటారు, చాలా స్కూల్స్కి వెళుతుంది, అది కొన్ని సంవత్సరాలు అది నడుస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా రెఫరెన్స్ బుక్స్ అంటాం కదా, అవి మారవు. అవి ఎవరో ఒకరు జ్ఞాని రాసినవే కదా. వేల తరాలని ప్రభావితం చేస్తుంది అంటానికి కారణం కూడా ఇదే. అందుకే రచన అనేది వేల తరాలని ప్రభావితం చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఆధునిక కాలంలో రచన అంటే ఈరోజు కలం మాత్రమే రచనా సాధనం కాదు. కంప్యూటర్ ఉంది, మొబైల్ ఉంది, డిజిటల్ ప్రపంచం ఉంది, కానీ సాధనం మారింది, సత్యం మారలేదు. ఎప్పటికీ మంచి రచన 3 లక్షణాల మీద మాత్రమే నిలబడుతుంది. అది స్పష్టత, నిజాయితీ, ప్రయోజనము. అయితే ఈరోజు ప్రతిరోజులాగే ఒక విషయం చెప్తాను మీకు, ప్రతిసారి చెప్పినట్లు అన్నమాట. ప్రతిరోజు మీరు ఒక పేజీ వ్రాయండి, కలం ఉపయోగించండి, కాగితం ఉపయోగించండి, అది చాలా మంచిది. వీలు కానప్పుడు మీరు డిజిటల్ ప్రపంచంలో రాసుకోండి. మీ అనుభవం గురించి, మీరు నేర్చుకున్న పాఠం గురించి రాసుకొని తర్వాత వీలైనప్పుడు దానిని మీరే చదువుకోండి. కొన్ని నెలల తర్వాత మీకు మీరే గురువుగా మారిపోతారు. ఎందుకంటే రాయటం అనేది ఒక ఆలోచనలకు అర్థమైతే తిరిగి మీరు దాన్ని చదువుకుంటాం అనేది ఒక విమర్శాత్మక విశ్లేషణ మాత్రమే అవుతుంది. అది అలాగే ఈవేళ ధ్యాన వాక్యం చెప్తాను మీకు. ధ్యాన వాక్యము ఏమిటంటే, ఇలా సంకల్పించండి మీరు నా మాట సత్యాన్ని పలకాలి, నా రచన జ్ఞానాన్ని పంచాలి, నా కలం ఎవరిని మోసపరచకూడదు, ఎవరిని చీకటిలోకి నెట్టకూడదు, వెలుగువైపు నడిపించాలి. అదే బుధగ్రహ రచనాయోగం అవుతుంది. అది ఒక విషయం మీకు చెప్తాను. మేము ఎవరు ప్రపంచంలో గొప్ప రచయిత అవుతారు? ఎక్కువ పుస్తకాలు వ్రాసినవాడా? కాదు. ఒక్క మనిషి జీవితాన్ని అయినా మార్చే ఒక రచన ఇచ్చిన వాడే గొప్ప రచయిత. ఎప్పుడైనా సరే అది అంతే. ఇక తర్వాత దాంట్లో మళ్ళీ బుధుడు యొక్క విశేషాలు మనం చెప్పుకుందాం. తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికింతే.